హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఓటింగ్ అనేది మాత్రం అసలు గంటకి చేంజ్ అయిపోతుంది. ఏ విధంగా చేంజ్ అవుతుందో కూడా అర్థం కావట్లే. ఎలిమినేషన్కి ఎవరు వస్తారని కూడా అర్థం కావట్లే. ఆ విధంగా ఓటింగ్ జరుగుతుంది. చూద్దాం ఫ్రెండ్స్, అసలు ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంది, ఎట్లా జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వారం ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. నిన్న ఫ్యామిలీ వీక్ నిన్నటితో స్టార్ట్ కావడం జరిగింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఎక్కడో కొద్దిగా తప్పు చేస్తుండా అనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన టైమింగ్లో కూడా చాలా పాపం సుమన్కి గారికి పాపం అన్యాయం జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే గేమ్లు పెట్టడం కరెక్టే, కానీ అందరికీ గేమ్లు పెట్టాల్సింది. కెప్టెన్ ఒక్కరిని మినహాయించి తనూజానే బిగ్ బాస్ దత్తపుత్రికలాగా చూసుకోవడం, బిగ్ బాస్ ఆమెని ఒక బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటుండు. ఎంతసేపటికి ఏదున్నా ఆమెకే ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ, స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ ఆమెకి ఇవ్వడం కానీ, ఏదున్నా తనూజాకి చేయడం వల్ల బయట ఒక ఫీలింగ్ అనేది బిగ్ బాస్ అభిమానులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా బిగ్ బాస్ ఒకసారి ఆలోచించాలి. సరే, దాని గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు తర్వాత కొద్దిగా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఓకే, ఈ వారం కళ్యాణ్ ఈయన మొదటి స్థానంలో ఉండు. అసలు కళ్యాణ్కి ఓట్లు బాగా పడుతున్నాయి. ఇవి తని ఓటింగ్ కూడా కలిపి పడుతున్నట్టుంది నాకు తెలిసి ఇద్దరిది. ఎందుకంటే కళ్యాణ్కి ఇంత ఓటింగ్ లేదు, కానీ తనూజ ఎప్పుడైతే నామినేషన్లో లేదో అప్పుడు కళ్యాణ్కి ఓటింగ్ అనేది అమాంతం పెరిగిపోయింది. అయితే కళ్యాణ్ నిన్న ఫ్యామిలీ వీక్లో చూసుకున్నట్టయితే తనకి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి మాట్లాడడం ఇష్టం లేదంట. మొన్ననే ఏడ్చుకుంటే చెప్పిండు. మనకేమని చెప్పిండు? మా అమ్మ నాన్న కావాలి నాకు, నేను వాళ్ళతో ఉండాలి, మాట్లాడబుద్ధి అవుతుంది అన్నాడు. మళ్ళీ ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి నాకు అవసరం లేదు, ఎక్కువ బాండింగ్ అవసరం లేదు, మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఆ టైం ఇచ్చేస్తా అన్నట్టు మాట్లాడుతుండే. ఆ బిహేవియర్ ఏంది? ఒక తండ్రి నీ బాగు కోసమే చెప్పిండు. ఆయన ఇంటర్వ్యూ చూస్తే మనకు అర్థమైపోతుంది. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఉంటుంది ఆయన ఇంటర్వ్యూ, కరెక్ట్ చూడండి, అర్థమైపోతుంది. ఈయనది తప్ప, వాళ్ళ తండ్రిది తప్ప. ఏదో దివ్య వచ్చి ఈయనకు చెప్పబట్టి ఈయన కొద్దిగా మారినట్టు అనిపిస్తుంది తప్ప మారిండని కాదు. అంటే ఎక్స్పోజ్ చేయట్లేదు బయటికి. ఎందుకంటే ఫస్ట్లో ఎక్స్పోజ్ చేసిండు ఆల్రెడీ. నాకు మా ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు, మా అమ్మ నాన్న, నేను ఒకవేళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళతో మాట్లాడా, నా పని ఏందో నేను చూసుకుంటా, నా ఫ్రెండ్స్తో తిరుగుతా, మళ్ళీ వస్తా, మళ్ళీ ఇంట్లో పండుకుంటా, మళ్ళీ వెళ్ళిపోతా, అంతే. మా నాన్న ఎట్లుండు, మా అమ్మ ఎట్లుందనేది నేను పట్టించుకోను. ఇప్పుడు హాస్టల్లో పిల్లల్ని హాస్టల్లో వేసిండు అంటుండు. హాస్టల్లో వేయడం అనేది వాళ్ళ నాన్నకి ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఆయన నిన్ను వదిలేలే కదా, వదిలేస్తే కదా తప్పు. కళ్యాణ్ వదిలేస్తే తప్పు. కానీ ఇక్కడ మీ నాన్న నిన్ను ఎంత మంచిగా హాస్టల్లో వేసి చదివిపించి, వాళ్ళ ఫ్యామిలీలో అందరు పోలీసులు అంట. వాళ్ళ నాన్న చెప్తుండు, నా కొడుకు కూడా పోలీస్ కావాలని నేను ధ్యేయంగా పెట్టుకున్నా, నేను కాలేకపోయినా నా కొడుకుని ఏ విధంగా పోలీస్ చేయాలని అనుకున్నాంట. తర్వాత ఆర్మీ సెలక్షన్స్ పడుతుంటే ఈయన తిరిగేదాన్ని బట్టి, వాళ్ళ తండ్రి ఈయన తిరిగేదాన్ని బట్టి చూసి ఇక వీడిని ఆర్మీకి పంపించేస్తే సెట్ అయిపోతాడు, ఎందుకు అనవసరంగా అని చెప్పి ఆయన ఆర్మీ పోతావా లేదా అన్నట్టు, లేకపోతే నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడిండు. దానివల్ల కళ్యాణ్ ఆర్మీకి వెళ్ళిపోయిండు. దాన్ని మనసులో పెట్టుకొని తండ్రిని పాపం ఆ విధంగా సాధించడం అనేది తప్పు. ఎందుకంటే మీకు ఆయన నటిస్తుండు, కళ్యాణ్ ఎంతసేపటికి నటిస్తుండు, తల్లిదండ్రుల విషయంలో నటిస్తుండు. ఆయనకి తల్లిదండ్రులు అనేవాళ్ళు అవసరం లేదు. బిగ్ బాస్ అభిమానులు, ఓట్లేసే వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎవరికి మనం ఓట్లు వేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇమానియల్ ఉండు, ఎంత మంచిగా గేమ్ ఆడుతుండు, ఎంత మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. అంటే తనూజకి ఆయనకు గొడవ వచ్చినంత మాత్రాన ఓటింగ్ అనేది ఇమానియల్ తగ్గిస్తారా? అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరు గేమ్ ఆడుతారు, ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. సుమన్ ఇప్పుడు కళ్యాణ్ కంటే కూడా ఒక 10 రెట్లైనా ఇమానియల్ బాగా ఆడుతుండు ఆయనకంటే చాలా వరకు. కానీ జనాలు అది ఆలోచించట్లేదు నాకు తెలిసి ఇప్పటికి కూడా. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించాలి. ఇమానియల్, సుమన్ వీళ్ళందరూ గేమ్లో సుమన్కి జరిగిన అన్యాయం కూడా మనం చూసే ఉంటాం టవర్ టాస్క్లో. కాబట్టి చూడాలి. కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉండు,
34%తో. తర్వాత ఇమానియల్ 10 వారాల తర్వాత పాపం ఓటింగ్లో రావడం వల్ల ఈయన ఇంతకుముందు ఉన్న ఓటింగ్ కంటే కొద్దిగా తగ్గింది. ఇప్పుడు 27%తో ఇమానియల్ దరిదాపుల్లో చూద్దాం. ఈ వీక్ ముగిసే లోపల ఏదైనా జరగవచ్చు, ఓటింగ్లో భారీ మార్పులు రావచ్చు. తర్వాత డిమాన్ పవన్ భరణి గారు ఓటింగ్ నిన్నటికి ఈ రోజుకి తగ్గింది. నిన్న 17% దాకా ఉండే, ఈరోజు భరణి గారు ఓటింగ్ వచ్చేసి 14% అయింది. తర్వాత డిమాన్ ఓటింగ్ పెరిగింది, నిన్నటికి ఈ రోజుకి ఒక 1% పెరిగింది. అయితే ఇదే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఓటింగ్ అనేది గంటకి చేంజ్ అయిపోతుంది. ఎవరు డేంజర్ జోన్లోకి వస్తారో, ఎవరు ఎలిమినేషన్లో అవుతారో కూడా అర్థం కావట్లేదు. అంతా ఆ విధంగా జరుగుతుంది. డిమాన్ పవన్ ఓటింగ్ వచ్చేసి 11%తో ఈయన తర్వాత సంజన గారు ఈ వీక్ డేంజర్ జోన్లో ఉంది, కానీ మ్యాక్సిమం ఏమో పోకపోవచ్చు. ఎందుకంటే ఈమెకి 9% ఓట్లు పడుతున్నాయి, కానీ ఈమె డేంజర్ జోన్లో ఉంది. పాపం ఫ్యామిలీకి వీక్ వచ్చిన తర్వాత ఈమె బాగా డిస్టర్బ్ అయింది, బాగా ఏడుస్తుంది. తనుజ వాళ్ళ అక్క బిడ్డ వచ్చిన తర్వాత ఇంకా పాపం తన పిల్లలు గుర్తుకొచ్చి బాగా ఏడుస్తుంది, ఫీల్ అవుతుంది. ఆమె బాధ చూస్తుంటే మనం కూడా కన్నీరు వస్తుంది, ఎందుకంటే అంత బాధపడుతుంది. ఇది బిగ్ బాస్ ఆడుతున్న గేమా అనేది మనకు అర్థం కావట్లే. చూద్దాం, ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో మ్యాక్సిమం సంజన పిలిపిస్తాడు, బాంబు పడ్డ కూడా ఏదో ఒకటి. ఎందుకంటే ఆ విధంగా ఏడిపించడం అనేది కరెక్ట్ కాదు పాపం సంజనని. ఎందుకంటే 1 year పాపని బాబుని చిన్న పిల్లలు వదిలి బిగ్ బాస్లో తన క్యారెక్టర్ ఏందనేది తెలియజేసుకోవడం కోసం అనేది బిగ్ బాస్కి రావడం జరిగింది. కాబట్టి బిగ్ బాస్ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ బిగ్ బాంబ్ అనేది దాన్ని పక్కకు పెట్టి ఒకసారి సంజనకు కూడా ఫ్యామిలీ వీక్లో బాగా చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి కలిపియాలి. అందరు ప్రేక్షకులు కూడా అదే ఆశిస్తారు. పాపం సంజన ఏడుస్తుంటే ఒక్క సంజన గేమ్ను మొత్తం తిప్పగలదు. మీకు తెలుసో ఫస్ట్ వీక్ గేమ్ను మొత్తం తిప్పింది కూడా సంజన గారే. ఆమె గేమ్ ఆడకపోయినా గేమ్ మొత్తం తన చుట్టూ తిరిగేలాగా చేసుకునే సామర్థ్యం సంజన గారికి ఉంది. కానీ ఈ మధ్య బాగా డల్ అయిపోయింది, ఫ్యామిలీ గుర్తుకొచ్చి బాగా ఏడ్చుకుంటూ ఫ్యామిలీతో బాగా డల్ అయిపోయింది. ఆమెకు ఒక్కసారి ఆ ఫ్యామిలీ అనేది ఒక్కసారి వచ్చి మాట్లాడితే మళ్ళా తన మునుపటి విశ్వరూపానికి వస్తుంది, ఫామ్లోకి వస్తుంది. ఆమె గేమ్ ఏ విధంగా ఆడాలని కూడా అర్థమైపోతుంది. కాబట్టి ఒక్కసారి బిగ్ బాస్ అది ఆలోచించాలి. తర్వాత దివ్య పాపం లాస్ట్ ఓటింగ్, ఈమెకి ఓటింగ్ అనేది లేదు పాపం, 6% ఓటింగ్ ఉంది. నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లాస్ట్ ఉన్న పర్సన్ కూడా ఈమె. కాబట్టి ఖచ్చితంగా హౌస్ నుంచి ఈ వీక్ ఈమె ఎలిమినేషన్ కావచ్చు. ఓటింగ్ కూడా లేదు, ఈమెకు ఓటింగ్ కూడా ఎక్కువ పడట్లేదు. తనుజతో గొడవ అయితేంది, నాగార్జున గారు చూపించిన విధానం అయితేంది, హౌస్లో ఉంటున్న విధానం అయితేంది, కమాండ్ రూల్స్ ప్రకారం అయితేంది, ఏ విధంగా అయితేనేది. ఒక అదృష్టం ఏంటంటే ఈమె ఫ్యామిలీ వీక్ వరకు హౌస్లో ఉంది, ఈమెకు అదృష్టం అది. కాబట్టి దివ్య ఖచ్చితంగా ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన చివరి ఇంటి సభ్యురాలు ఈమె. కాబట్టి ఈమె హౌస్ను వీడొచ్చు. టాప్ 5 కంటెస్ట్లో ఈమె ఉండకపోవచ్చు మేబీ. తర్వాత ఈమె గేమ్ కూడా బాగానే ఉంటుంది, ఆడుతుంది. కానీ తనుజతో భరణితో ఉన్న మధ్య డిస్టర్బెన్స్ ద్వారా ఈమె బాగా స్ట్రగుల్ అయిపోయింది. దాని ద్వారా దివ్య గేమ్ కూడా ఆడుతుంది. తర్వాత రీతు చౌదరి ఈ వారం సేవ్ కావడం జరిగింది. తనుజ ఆమెను సేవ్ చేయడం అదృష్టంగా భావిస్తుంది ఆమె. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.